ప్రకృతిని ప్రేమించే ప్రతి మనిషి ఓసారైనా రావాలనిపించే ప్రదేశము నీలగిరి కొండల మడిలో కొలువై ఉన్న అద్భుతమైన స్వర్గధామం ఊటీలోని గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఇది కేవలం ఓ తోట మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో మనసుతో మాట్లాడుకునే ఓ బ్రహ్మాండమైన స్థలం. 1848 సంవత్సరం బ్రిటిష్ కాలంలో స్థాపించబడిన ఈ బొటానికల్ గార్డెన్ సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో అందంగా విస్తరించబడి ఉంది. ఊటీకి వచ్చే ప్రతి పర్యాటకుడి మొదటి దర్శనీయ స్థలం ఇదే అని చెప్పొచ్చు. ఇదో పుష్పాల ప్రపంచం. ఇక్కడ అడుగు పెడితే రంగుల ప్రపంచంలోకి ప్రవేశించినట్లే ఉంటుంది. రోజ్ పువ్వులు, లిల్లీలు, ఆర్కిడ్స్, డాలియాస్, గులాబీలు, ప్రతి పువ్వు తన ప్రత్యేకతను చెప్పుకుంటూ మన మనసును మైమర్పిస్తుంది. ఒక్కో సీజన్లో ఒక్కో రకమైన పువ్వులు పూర్తిగా వికసించి ఈ తోటకు ప్రాణం పోస్తాయి. ఇక్కడ మరో అద్భుతం ఏమంటే 20 మిలియన్ సంవత్సరాల వయసు గల ఒక పురాతన ఫాజిల్ ట్రీ. దాన్ని చూస్తే కాలాన్ని తాకినట్టే అనిపిస్తుంది. ఇకపోతే వందల ఏళ్ల వయసు గల పెద్ద పెద్ద చెట్లు నిశ్శబ్దంగా నిలబడి మనకు ప్రకృతి విలువను గుర్తు చేస్తాయి. ఈ గార్డెన్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇది టెర్రస్ స్టైల్లో ఉండడం. ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఒక్కో దృశ్యం, ఒక్కో కొత్త అనుభూతి. పైనుంచి కిందికి చూస్తే పచ్చదనం సముద్రంలా కనిపిస్తుంది. ఇక్కడ సమ్మర్ ఫెస్టివల్ ప్రత్యేకం. ప్రతి సంవత్సరము మే నెలలో సమ్మర్ ఫ్లవర్ షో సమయంలో ఈ తోట మరింత అందంగా మారుతుంది. లక్షల సంఖ్యలో పువ్వులు, ప్రత్యేక డిజైన్, పుష్పాల శిల్పాలు. ఈ సమయంలో ఊటీ రావడం ఓ అదృష్టమనే చెప్పొచ్చు. మనశ్శాంతిచ్చే వాతావరణం. ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. కేవలం చల్లని గాలి, పక్షుల కిలకిలలు, పువ్వుల సువాసనలు మనసంతా నిండిపోయి లోపల ఒత్తిడి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఇదో స్వర్గధామం. ఫ్యామిలీతో వస్తే పిల్లలు ఆనందిస్తారు, పెద్దలు ప్రశాంతత పొందుతారు. ప్రతి వయస్సు వారికి ఇక్కడ ఏదో ఆనందం దొరుకుతుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు మాత్రమే ఈ ఉద్యానవనం తెరిచి ఉంటుంది. టికెట్ ధర చాలా తక్కువే, 50 రూపాయలు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో బెస్ట్. సీజన్లో అయితే కొంచెం రద్దీ ఉంటుంది. ఊటీకి వస్తే ఈ బొటానికల్ గార్డెన్ చూడకుండా వెళ్ళిపోతే ఊటీని పూర్తిగా చూసినట్టు కాదు. ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన కానుకల్లో ఇది ఒకటి. ఇలాంటి ప్రదేశాలు మనసును నెమ్మదింపచేస్తాయి, జీవితాన్ని ప్రేమించమని నేర్పిస్తాయి.